మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంస్కారము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉండడం లేదు. సంస్కారము అన్న మాటకు అర్థం ఏంటంటే బాగుగా చేయబడుట. మనిషి తనంత తానుగా పుట్టినప్పుడే అన్ని మంచి గుణాలు వచ్చి ఉండవు. అలా ఉండడానికి కావలసినటువంటి స్థితిని కల్పిస్తాడు. దానికి సంస్కారములని పేరు. ఆ సంస్కారములు 16 చేస్తారు. జననము దగ్గర నుంచి మరణము వరకు అంత్యేష్టి సంస్కారము అని 16వ సంస్కారం పని చేసుకోడు. శరీరం పడిపోయిన తర్వాత కొడుకు చేస్తారు 16వ సంస్కారం అంటే దానికి కూడా సంస్కారం అని పేరు. అంత్యేష్టి సంస్కారం అగ్ని సంస్కారం చేశారని అంటారు. 16 సంస్కారముల చేత పూర్ణుడు. ఆ 16 ఉపచారముల చేత నేను పూర్ణుడము కావాలి. అందుకే మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికీ పూజలు తిరగేస్తారు. ఇది మార్గము కాదు, నేను ఎవరో నాకు తెలియడమే పూర్ణత్వం అని చెప్తారు. సరే, దాన్ని వేరుగా పరిశీలన చేద్దాం. 16 ఉపచారముల చేత పూర్ణుడు అవుతాడు కాబట్టి ఈశ్వరుడికి 16 ఉపచారములతో పూజ. ఏ కారణం చేతనైనా 16 ఉపచారములతో నేను ఆయనకి కృతజ్ఞత చెప్పలేను, నాకంత సమయం లేదండి అనుకుంటే కనీసం 5 ఉపచారములను మాత్రం తప్పకుండా ప్రతి ఇంటా చేయవలసినదే అది శాస్త్రం. ప్రతి ఇంటా గంట మోగవలసినదే. గంట ఎందుకు మోగాలి అంటే దేవతాహ్వానవాంఛనం, దేవతలను ఆహ్వానం చేస్తున్నామని గుర్తు ఏమిటంటే గంట వాయిస్తారు. దేవతలను పిలిచి పూజ చేస్తున్నారు అంటే అది సనాతన ధర్మంలో జీవమైనటువంటి విశేషం. అసలు మనిషిలో జీవం ఉంటే కదా మిగిలిన విషయాలు. శవానికి అలంకారం చేసే ఉపయోగం ఎక్కడుంటుంది? జీవలక్షణం పూజలో ఉంది. మొట్టమొదట ప్రతి ఇంటా గంట మోగవలసిందే. ప్రతి ఇంటా గంట మోగితే దేవతలను పిలిచారని గుర్తు. కనీసం 5 ఉపచారాలు చేయాలి. అందుకే మీరు లలితా సహస్రనామ స్తోత్రం పరిశీలిస్తే అందులో పంచ సంఖ్యోపచారిణి అని ఒక నామం కనబడుతుంది. 5 అంకె మీద ఉపచారములు పొందునవి. పంచమీ పంచభూతి శ్రీ పంచ సంఖ్యోపచారిణి అని 5 ఉపచారములు తప్పకుండా చేయాలి అమ్మవారి. ఏంటి 5 ఉపచారాలు? గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు. ఈ 5 మాత్రం నేను చెయ్యను అనడం కానీ, ఇవి చేయడానికి నాకు సమయం లేదు అని కానీ అనరు. ఎందుకు అనరు అంటే దానికి కారణం ఒక్కటే. ఈశ్వర, నేను ఎన్ని సుఖములను పొందుతున్నానో అన్ని సుఖములను కూడా నీ అనుగ్రహము చేత పొందుతున్నవి. మీతో ఒక్క మాట చెప్తాను, మీరు కొంచెం దాన్ని ప్రశాంతంగా పరిశీలించేటటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుడు ఏదైనా ఒక రోజుని నిర్ణయం చేసి, ఇవాళ నవంతలు, రేపు దశమి, ఆయన ఒక దివిని తీసుకుంది. ఈ దివి నాడు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు మీకు జ్ఞానేంద్రియములు పనిచేయవు. అందరికీ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, అందరూ అలాగే ఉంటారు, ప్రాణంతోనే ఉంటారు, వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. 5 ఇంద్రియములు పనిచేయవు అన్నాడు అనుకోండి. 5 ఇంద్రియములు యొక్క కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 ఇంద్రియములు ఒక గంట పనిచేయవు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు కన్ను చూడదు, కన్ను ఉంది కానీ చూడదు. కంటి ఎదురుగుండా వెంకటేశ్వర స్వామి వారు వచ్చి అలా నిలబడ్డారు అనుకోండి. ఆయనకి ఎలా కనపడుతుందా? ఆయనకి సంతోషం లేదు. ఆయన కంటి ఎదురుగుండా ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చి నిల్చున్నాడు అనుకోండి, ఆయనకి అది కనపడదు, అందుకని భయం ఉంది. ఆయనకి దుఃఖం లేదు, సుఖము లేదు. ఆయనకి చెవి వినపడదా గంట. మీరు ఆ గంట సేపు ఆయన చెవి పక్కన గొప్ప వీణావాద్యం రోగించినా ఆయనకి తెలియదు. మీరు ఆ చెవి పక్కన పిడుగు శబ్దం వచ్చేటట్టు చేసినా ఆయనకి వినపడదు. సుఖ దుఃఖములు లేవు. శరీరం మీదకి చందనాన్ని అలంకారం చేస్తే ఆయన చల్లదనాన్ని ఉంటాడు. కత్తి పెట్టి పోషించినా ఆయనకి తెలియదు, ఎందుకంటే చర్మం స్పర్శ చెప్పదు. ఒక మృతజీవి నుంచి వచ్చేటటువంటి దుర్గంధం ముక్కు దగ్గర పెట్టినా ఇది దుఃఖం లేదు. మల్లెపూల చెండు నుంచి వచ్చే సువాసన ఆయన నాసామతానికి చూపించినా ఇది సుఖం.
నాలుక మీద నిప్పు కణిక పెట్టినా తెలియదు, బండలు లడ్డు పెట్టినా తెలియదు. కాబట్టి సుఖ దుఃఖములు లేవు. అంటే 5 జ్ఞానేంద్రియములు కానీ పనిచేయడం మానేస్తే సుఖము దుఃఖము అన్న 2 మాటలు లోకంలో లేనే లేవు. మనం అనుభవించేటటువంటి కోటాను కోట్ల సుఖాలన్నీ ఏ 5 మీద ఆధారపడి ఉంటాయంటే కేవలము ఈ 5 మీదే ఆధారపడి ఉంటాయి. ఒక్క కన్ను ఆధారం చేసుకొని ఇవాళ ఉదయం నుంచి ఇప్పుడు ప్రవచన వేదిక మీదకి వచ్చే వరకు నేను ఎన్ని విషయాలు చూసి ఉంటాను. ఇన్నిటిని చూడడానికి నాకు అవకాశం ఇచ్చినది ఎవరు? అంత సంతోషం పొందడానికి కారణమైనది ఎవరు? కన్ను. ఎన్నో విషయాలు విని సంతోషించాడు, వినడానికి కారణం ఇచ్చి ఒక్కటే విందాడు. ఇల్లు నాలుక ఎన్ని రుచి చూసి ఆనందపడిందో, ఎన్ని మంచి మాటలు మాట్లాడి ఆనందపడిందో, చర్మం ఎన్నిటిని స్పృశించి ఆనందపడిందో, నాలుక ఎన్ని రుచి చూసి ఆనందపడిందో. ఇన్ని కోట్ల సుఖాలు ఎవరి మీద ఆధారపడ్డాయి అంటే కేవలం ఈ 5 ఇంద్రియాల మీద ఆధారపడ్డాయి. ఈ 5 ఇంద్రియములను ఆశ్రయించి సుఖములు అనేవి. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చెప్తుంది, చర్మం స్పర్శని చెప్తుంది, నాలుక రుచిని చెప్తుంది. అయితే చిత్రం ఏంటంటే ఈ 5 పనిచేసి ఈ 5 రకాలుగా జ్ఞానములు పొంది ఈ సృష్టి చేత మమేకమయ్యేటట్టుగా చేసి సుఖముగా దుఃఖముగా అనుభవింపచేస్తున్న వాడు ఎవరు అంటే ఆయన కర్మ. స్త్రీ పురుష నపుంసకమూర్తులు కాక తిరియక కమల నరాజు మూర్తులు కాక కర్మ గుణభేద సరసప్రకాశి కాక విలువలన్నిటి కాకు విలుతలంతు అంటారు. అన్నిటికీ కనుక స్త్రీ పురుషుడు నపుంసకుడు కాకుండా ఆయన వెలుగుతున్నాడు. ఒక కుండకి కన్నాలు పెట్టి బోర్లించి దాని లోపల దీపం పెడితే దీపపు కాంతి కన్నాల నుంచి ఎలా బయటకు వస్తుందో అలా నానా చిత్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం విస్తృతి చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీత తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర దక్షిణామూర్తి స్తోత్రంలో. అట్లా ఇక్కడ వెలుగుతున్నటువంటి జ్యోతి పరమాత్మ అన్న జ్యోతి ఇక్కడ వెలుగుతుంటే ఆ వెలుగు 5 ఇంద్రియముల మీద పడి 5 ఇంద్రియములు కూడా జ్ఞానాన్ని పొంది ప్రపంచంతో తాదాత్మ్యతను పొంది అనేక సుఖాలకి దుఃఖాలకి కారణమవుతుంది. ఇప్పుడు ఈ సుఖము దుఃఖము ఈ రెండింటినీ ఇస్తూ ఈశ్వరుడు చేసే గొప్ప చమత్కారం ఏంటంటే గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యములను క్షయం చేస్తున్నాడు. నేను చేసిన పాపమేమి నాకు తెలియదు, నేను చేసిన పుణ్యమేమి నాకు తెలియదు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. దీనిని మధ్యలోకం అంటారు. నేను ఈ లోకంలోకి వచ్చాననుకోండి, 2 విషయాలు సత్యము అని గుర్తు. ఒకటి సుఖము అనుభవించాలి, దుఃఖము అనుభవించాలి. కేవలం సుఖములు అనుభవిస్తానండి అంటే ఇక్కడ కుదరదు. కేవలం దుఃఖము ఉండదు. రామాయణంలో సీతమ్మ మాట అంటుంది, కళ్యాణి పదగాదేయం లౌకికి ప్రతిభాతిమా ఏది జీవంతిమానంలో నరం వర్ష శతాదపి. 100 సంవత్సరములు జీవించినటువంటి వ్యక్తి 99 సంవత్సరముల 11 నెలల 29 రోజుల 364 మిగిలిన 24 గంట 59 నిమిషాలు దుఃఖాన్ని పొందిన చిట్ట చివర ఒక్క నిమిషంలోనైనా సుఖాన్ని పొందిన తప్ప 100 సంవత్సరాల్లో నేను అసలు సుఖాన్ని పొందలేదన్న మాట ఉండదు. ఒక్క నిమిషమైన చివరి నిమిషంలోనైనా సుఖం ఉంటుంది. సుఖము దుఃఖము మారి మారి వస్తుంటాయి. ఇది ఎవరిస్తూ ఉంటారు అంటే కాలోహి బలవాను కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. ఇది భగవతంలో వ్యాసుడు. ఆయనే కాలస్వరూపంగా ఉంటాడు. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో. కాలం రూపంలో మనం గత జన్మలో చేసినటువంటి పాపాన్ని పోగొట్టడానికి దాన్ని దుఃఖంగా మార్చి పోగొడతారు. ఆ దుఃఖం అనుభవించడానికి ఒకటి ఉండాలి. అందుకే శరీరం. మోకాళ్ళు నొప్పులు వచ్చాయనుకోండి, అవి నిప్పిడుతుంటే గత జన్మలో చేసిన పాపం క్షయం అవుతుంది. మంచి పని చేస్తున్నాడు అనుకోండి, అదే శరీరంతో పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాడు. అదే శరీరంతో సుఖపడుతున్నాడు అనుకోండి, పుణ్యం క్షయం అయిపోతుంది.
ఇక నా పాపము వద్దు పుణ్యము వద్దు అని జ్ఞానమును పొందారనుకోండి, సంచితము వ్యర్థమైంది. జ్ఞానాత్మేవత కైవల్యం, దాని చేత మోక్షాన్ని పొందుతున్నాడు. దేనికైనా ఈ శరీరం అవసరం. ఇప్పుడు ఆయన సుఖము దుఃఖము అన్న రెండింటి ద్వారా పుణ్యాన్ని పాపాన్ని క్షయం చేస్తుంటాడు, పోగొడుతుంటాడు. ఈ 5 ఇంద్రియములే సమస్త సుఖములకు కారణం, సమస్త దుఃఖములకు కారణం. కంటితో చూడకూడదు చూసామనుకోండి దుఃఖం వస్తుంది. చెవితో వినకూడదు విన్నామనుకోండి, అబ్బబ్బ ఇవాళ నిద్ర లేచిన వేళ ఇటువంటి వార్త విన్నానండి అని దుఃఖపడతాం. ఏదో ముట్టుకోకూడదు ముట్టుకున్నాం అనుకోండి దుఃఖపడతాం. తినకూడదు తిన్నాం అనుకోండి దుఃఖపడతాం. దానికి వ్యతిరేకంగా జరిగిందనుకోండి సుఖపడతాం. మంచి మాట వింటే సంతోషిస్తాం, మంచి విషయాన్ని చూస్తే సంతోషిస్తాం. పంచసంఖ్యోపచారిని, 5 ఉపచారములు తప్పకుండా చెయ్యాలి అని ఎందుకు చెప్పారంటే, కన్ను చూస్తుంది. కన్ను ఇంద్రియములకన్నిటికీ కూడా నాయకుడు. ఇక నాయక నయన దగ్గర మాటలు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కన్ను ముందు చూస్తుంది. చూసి ఆ కన్ను ఎక్కడ బాగా ఆకర్షితమైందో అక్కడికి మిగిలిన ఇంద్రియములన్నీ వెళ్ళిపోతాయి. కంటికి చూసే శక్తి ఉంది. దీపం ఉంటే చూడగలుగుతాం. దీపం లేదనుకోండి, కటిక చీకట్లో కంటితో మీరేం చూస్తారు? ఈశ్వర మీరు నాకు కన్నిచ్చారు, ఈ కన్ను నేను స్వయంగా నిర్మాణం చేద్దాము అంటే చేయలేదు. ఇప్పటికీ కూడా లోకంలో కృతకంగా కృత్రిమమైనటువంటి కన్ను తయారు చేయడం అన్నది లేదు. ప్రాణం పోయిన తర్వాత ఎవరైనా నేత్రదానం చేస్తే దాన్ని కూడా నియతి కాలంలో ఆ కన్ను తీసి కన్ను లేని వాళ్ళకి పెడతారు. ఇన్ని సృష్టించామనగలరేమో కానీ నేను కృతకంగా ఒక కన్ను తయారు చేయగలను అన్నవాడు లేడు. ఒక మూత్రపిండాన్ని తయారు చేయగలను అన్నవాడు లేడు. ఒక గుండె నేను తయారు చేయగలను అన్నవాడు లేడు. ఆగిపోతే మీరు తాత్కాలికంగా ప్రాణవాయువుని పెట్టింది అప్పు తెచ్చుకున్న జీవితమేమో కానీ ఊపిరి తనంత తాను తీసుకున్నదేదో అది జీవితం. ఆ ఊపిరి తీసుకున్న వాడెవడో వాడి అనుగ్రహం ఉన్నంత కాలమే ఆ ఊపిరి తీయబడుతాడు. ఈ కంటికి చూడడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఇవ్వడం చేత ఈశ్వర నేను ఎంత భద్రత పొందాను, ఎంత ధైర్యం పొందాను. ఇప్పుడు నేను అక్కడ దేవాలయంలోకి వెళ్ళి అష్టలక్ష్ములను చూసి ఆనందపడిపోతే, దేవాలయాన్ని చూసి ఆనందపడిపోతే, ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ చూసి ఆనందపడిపోతే దానికి కారణం కన్ను. కన్ను ఉంది కాబట్టి ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళగలుగుతున్నాను, భద్రంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. కన్ను లేదనుకోండి ఎంత అభద్రతాభావంగా ఉంటుంది. అటువంటి అభద్రత లేకుండా ఆయన 2 కళ్ళు ఇచ్చాడే, ఒక కన్ను పాడు చేసుకుంటాడేమో, ఒక కంటికి ఏ కారణం చేతనైనా నీరు వస్తుందేమో, ఒక కన్ను కొంతసేపు చూడలేని పరిస్థితి వస్తుందేమో అని 2వ కన్ను కూడా ఇచ్చాడు. ఈ కన్ను అలా చూడటం ఒక్కటే అయితే బయట ఉన్న వేడికి వెలుతురికి సొక్కిపోతుందేమోనని చూపుకి అడ్డు రాకుండా మెత్తగా అడ్డుపడేటటువంటి రెప్పనిచ్చాడు. రెప్పనిచ్చినా నిద్రపోయినప్పుడు అందులోకి ఏ చిన్న చీమ పెడుతుందేమోనని రక్షణ వ్యవస్థని పైకి నిలబడేటటువంటి వెంట్రుకలను పెట్టాడు. నిద్రపోయినప్పుడు మన ప్రయత్నం లేకుండా రెప్ప మూసుకుపోవలసింది. కన్ను గుడ్డు దెబ్బ తినకుండా రెప్ప మధ్యలో పడుతూ లేస్తూ ఉండవలసింది. ఒక రోజు మొత్తం మీద ఎన్ని కోట్ల పర్యాయములు రెప్ప పడి పైకి లేస్తుందో. ఎవరు కంటి గుడ్డుని అంత కాపాడుతున్నవాడు? ఎవరి 2 గుడ్లు ఇచ్చినవాడు? ఎవరి ఈ చూపు ఇచ్చినవాడు? ఎవరు ఇంత అనుగ్రహం చేసినవాడు? ఎవరి వల్ల నేను ఇంత భద్రంగా, ఇంత క్షేమంగా, ఇంత సంతోషంగా బ్రతకగలుగుతున్నాను? నా కన్ను నేను తెచ్చుకున్నాను అని చెప్పగలిగిన వాడు ఎవరు? ఎక్కడి నుంచి కన్ను తెచ్చి నువ్వు పెట్టుకున్నావు? కాతే కాంత కష్టే పుత్ర సంసారూయవతీవ విచిత్ర కస్య త్వత్కృతయాయాస తత్వం చింత్యత భ్రాత అంటారు చక్కని. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చానో నా ఉంది, మా అమ్మ గడుపులో నుంచి వచ్చానంట. కళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి నేను పెట్టుకున్నాను, మూత్రపిండాలు ఎక్కడి నుంచి తెచ్చి నేను పెట్టుకున్నాను. మీకు ఒక గజం పట్టించి దాన్ని 2 గజాలు చేయించి సాగదీస్తే చీలిపోతుంది. చిన్నప్పుడు గట్టిగా వాడు పొరుగు లేని వాడు పెద్దవాడు అయ్యాక 6 అడుగులు పొరుగైనా చర్మం చీలిపోకుండా సాగుతోంది. ఎంత ఆశ్చర్యం! ఎవడు దీన్ని ఇలా పెంచి పెద్ద చేస్తున్నవాడు?
ఎవడు దీన్ని నిలబెడుతున్నవాడు, ఎవడు దీనికి జ్ఞాపక శక్తి ఇచ్చినవాడు, ఎవడు మాట ఇచ్చినవాడు, ఈ కంటిని ఇచ్చి నువ్వు నాకు ఇంత ఉపకారం చేశావే ఈశ్వర, నేను నీకు వచ్చి కూర్చుని యావని కృతజ్ఞత చెప్పను. నిజానికి నేను పగటిపూట అంతా ఈ కంటిని యథేచ్ఛగా వాడుకున్నాను. ఎన్నిటినో చూశాను, ఈ కన్ను బడలిపోయింది. ఆ కంటికి విశ్రాంతి కావాలి. కంటికి విశ్రాంతి ఇవ్వడానికి ఇంత ద్రవ్యం అవుతుంది అంటే, ఒక వ్యక్తి కంటికి విశ్రాంతి ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి? అర్ధనా ఖర్చు లేకుండా రాత్రి అయ్యేటప్పటికీ నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తున్నాడు. అది శివుడు అంటే నిద్ర సుఖం. రాత్రి బాగా నిద్రపోయారా అంటే, రాత్రి పడుకున్నానంటే మళ్ళీ తెల్లవారికంటే లేవడం, ఎంత సుఖంగా నిద్రపోయాను అంటే. అంతేగాని ఎవడు ఎంత బాధగా ఉందో అని నిద్రపోయేది అని ఎవరు అందరూ. నిద్ర సుఖం. సుఖమైనటువంటి నిద్ర నుంచి నిద్రలో కంటికి కలిగినటువంటి బడలికలంతటినీ తీసేస్తే మళ్ళీ తెల్లవారుజామున నువ్వు లేవగానే కన్ను వాడుకోవడం మొదలుపెట్టావు. తెల్లవారుజామున పూజ ఎందుకు అంటే, బడలిపోయిన ఇంద్రియాలకన్నింటికి రాత్రి వేళ ఆయన విశ్రాంతి ఇచ్చి మళ్ళీ శక్తినిచ్చి తెల్లవారేటప్పటికి వాడుకోవడానికి సిద్ధంగా ఉంచాడు. కాబట్టి ఆ కంటికి కనపడని వాడు ఎవరు ఈ బడలిక తీర్చాడో వాడిని ఒక రూపంలో దర్శనం చేసిన మహాపురుషులు ఉన్నారు.